సాయిరామ్. ఈ మధ్య ఒక క్లయింట్ వాట్సాప్లో నాకు మెసేజ్ పెట్టారు, గురుగారు వెస్ట్ ఫేసింగ్ హౌస్కి మెట్లు ఎక్కడ కట్టుకోవచ్చు, ఎక్కడ కట్టుకుంటే బాగుంటుంది, అలాగే సౌత్ ఫేసింగ్ హౌస్కి, నార్త్ ఫేసింగ్ హౌస్కి, ఈస్ట్ ఫేసింగ్ హౌస్కి మెట్లు ఎక్కడెక్కడ కట్టుకుంటే బాగుంటుంది, ఆ కట్టుకునే స్థలాలు కొంచెం చెప్పండి అని ఒక రిక్వెస్ట్ పెట్టాడు నాకు. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, వెస్ట్ ఫేసింగ్ హౌస్కి అంటే మనకు ప్లాట్కి పశ్చిమంలో రోడ్డు ఉంటే దాన్ని మనం వెస్ట్ ఫేసింగ్ హౌస్ అంటాం. సో ఈ వెస్ట్ ఫేసింగ్ హౌస్కి మనం మెట్లు ఎక్కడ పెట్టుకోవాలి? ప్రతి ఇంటికి మెట్లు అంటూ కావాలి కదా, పైకి రూఫ్ పైకి వెళ్ళడానికి. సింగిల్ ఫ్లోర్ కట్టుకున్నా, గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే కట్టుకున్నా, టెర్రస్ పైకి వెళ్ళడానికి మెట్లు అంటూ కావాలి కంపల్సరీ. సో మెట్లు ఎక్కడ కట్టుకోవాలి? అదే లెటర్లో, అదే వాట్సాప్లో అతను ఏమంటాడంటే, వెస్ట్ ఫేసింగ్ హౌస్కి నైరుతిలో మెట్లు కట్టుకుంటే బాగుంటుందని చెప్తున్నారు, నైరుతి బరువు అవుతుంది. కానీ ఇంకొంతమంది ఏమంటున్నారంటే, నైరుతిలో మెట్లు కట్టుకోవడం వల్ల నైరుతి పెంపు అవుతుంది కదా, ఇంటికి నైరుతి పెరుగుతుంది కదా, మరి ఎలా గురువుగారు, మీరు కరెక్ట్గా ఏదో చెప్పండి అని. అంటే దీన్ని బట్టి నాకున్న ఈ కొద్ది 40 years అనుభవంలో నాకేమనిపిస్తుంది అంటే, ఇలాంటి మెసేజ్ చూసినప్పుడు ఇలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళు కొంచెం పుస్తకాలు ఎక్కువ చదువుతున్నారు, వాస్తుపైన పుస్తకాలు ఎక్కువ చదువుతున్నారు, చాలా పుస్తకాలు చదివిస్తున్నారు. లేదా ఈరోజు సోషల్ మీడియా అనుకోండి, పుస్తకాలు ఎవరు చదవట్లేదు. సోషల్ మీడియాలో చాలా యూట్యూబ్ ఛానల్స్ అంటే వాస్తు పైన ఉన్న ఛానల్ చూసేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తూ ఉన్నారు. అందరి చేత స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, ఏదో మాట్లాడేసి అప్లోడ్ చేసేయడం అయిపోద్ది. మనం కూడా ఒక వాస్తు కన్సల్టెంట్ అయిపోయాం. దాంతో కొంతమంది ఏమో వాళ్ళే చాలా పుస్తకాలు చదివేసి యూట్యూబ్ ఛానల్ చూసేసి ఇలాంటి డౌట్లు, నైరుతిలో మెట్లు కట్టుకుంటే బరువు అవుతుంది బాగుంటుందని కొంతమంది, నైరుతిలో మెట్లు కట్టుకుంటే నైరుతి పెరుగుతుంది కదా, పశ్చిమ ఇంటికి అంటే పశ్చిమ నైరుతి పెరుగుతుంది కదా, మరి ఎలా అనేది పెద్ద సమస్య ఇప్పుడు. అంటే నాకున్న ఈ కొద్ది 40 సంవత్సరాల అనుభవంలో నేను చెప్పేది ఏంటంటే, నైరుతిలో మెట్లు కట్టుకోకూడదని చెప్తాను. వెస్ట్ ఫేసింగ్ హౌస్కి మెట్లు ఎక్కడ కట్టుకోవాలి? మరి ఆగ్నేయంలో మెట్లు కట్టుకోవాలి, తూర్పు ఆగ్నేయంలో ఆ ఇంటికి. విశ్వకర్మ వాస్తు సైన్సెస్ ఫర్ బెటర్ టుమారోస్ అనే పుస్తకం కూడా రాయడం జరిగింది నేను. ఆ స్వామి చిన్నజీఆర్ స్వామి గారి చేత విడుదల చేయించారు పుస్తకాన్ని. దాంట్లో కూడా నేను రాశాను, నైరుతిలో మెట్లు వేసుకోకూడదు అని. మేబీ ఇట్స్ కాంట్రవర్సీ, బట్ నా ప్రాక్టికల్ అనుభవం నేను చెప్తున్నాను. గ్రౌండ్ ఫ్లోర్ వరకు కట్టుకున్నామండి అంటే ఓకే అనుకోవచ్చు కొద్ది, దాని కింద టాయిలెట్ కట్టుకుంటే మాత్రం దోషమే. కానీ మనం ఊరికే గ్రౌండ్ ఫ్లోరే కట్టుకోం కదా, ఫస్ట్ ఫ్లోర్ కట్టుకుంటాం, సెకండ్ ఫ్లోర్ కడతాం, ఇలా 3 floors 2 floors కట్టుకుంటాం. కట్టుకున్నాక ఓనర్స్ ఏం చేస్తారు, ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు, కింద రెంట్కి ఇస్తుంటారు. టెనెంట్ నా తలపైన ఉండడం ఏంటి, నేను వాడి తలపైన ఉంటాననే కాన్సెప్ట్ వచ్చింది ఇప్పుడు. కాబట్టి ఓనర్స్ పైకి వెళ్ళి ఉంటారు. అక్కడ వాళ్ళకి నైరుతి గొయ్యి లాంటివి ఏర్పడుతుంది. నైరుతిలో మెట్లు ఉన్నాయి కాబట్టి అక్కడ నైరుతిలో వెస్ట్ బాల్కనీ ఒక 6 feet మినిమం, డబల్ స్టేట్స్ కాబట్టి మినిమం 6 feet బాల్కనీ వస్తుంది. అక్కడ తూర్పులో మాత్రం అంత బాల్కనీ ఉండదు, అదొక దోషం. పైగా నేను చాలా చోట్ల చూశాను ప్రాక్టికల్గా, ఇలా నైరుతిలో మెట్లు కట్టుకొని ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక యాక్సిడెంట్, ఎప్పుడు పడ్డమో, లేకపోతే మోటార్ సైకిల్ గుద్దేయడమో, లేదా ఎదుటివాడు వచ్చి గుద్దేయడమో, ఇలా చాలా కేసులు చూశాను నేను. దానికి కారణం ఏంటి అని కొంచెం డీప్గా వెళ్ళి చూస్తే, దానికి మెట్లు నైరుతి డౌన్ వీల్ దిగేది. దానిపైన కొన్నిసార్లు ఏం చేస్తారు, ఇంకొక ఫ్లోర్ కట్టేది ఉంది కదా అనేసి అలా వదిలేస్తారు. అంటే స్టేర్ కేస్ రూమ్ పైన కవర్ ఏం చేయరు, అలా వదిలేస్తారు దాన్ని.
అది కూడా దోషమే. నైరుతి ఓపెన్ అయిపోద్ది గొయ్యి లాంటిది. సో దీంతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అందుకే నేనేమంటానంటే పశ్చిమ ఫేసింగ్ హౌసెస్కి తూర్పు ఆగ్నేయంలో తూర్పు గోడ కాంపౌండ్ వాళ్ళకి ఆనుకోకుండా ఇంటి దక్షిణ గోడకి పారుగా ల్యాండింగ్ వేసుకొని అక్కడ మెట్లు కట్టుకుంటే బాగుంటుంది. మరి సౌత్ ఫేసింగ్ హౌసెస్కి ఎక్కడ? సౌత్ ఫేసింగ్ హౌస్ కూడా అక్కడ నైరుతిలో దక్షిణ నైరుతిలో కట్టుకుంటారు చాలామంది. అక్కడ కట్టుకుంటే కూడా దక్షిణ నైరుతి పెరుగుతుంది కదా అని ఒక పెద్ద సమస్య చాలామందికి. టాయిలెట్ కట్టుకోకూడదు కింద. కానీ మళ్ళీ ఫస్ట్ ఫేసింగ్ హౌసెస్ లాగే ఓనర్స్ వెళ్ళి పైన ఉంటారు కాబట్టి ఇక్కడ దక్షిణంలో బాల్కనీ 6 feet బాల్కనీ మినిమం, ఉత్తరంలో బాల్కనీ 3 feet. అదొక దోషం. ఇందాక మనం పశ్చిమం దానికి మెట్లకు పశ్చిమ నైరుతిలో కట్టుకున్న మెట్లకి ఎలా దోషం అనుకున్నామో ఇక్కడ కూడా దక్షిణంలో దక్షిణ నైరుతి డౌను. స్టేర్ కేస్ రూమ్కి పైన కవర్ చేయకపోతే ఇంకా దోషపూరితం అవుతుంది. దాంతో లేడీస్కి ఆడవాళ్ళకి అసలు సుఖం లేకుండా పోతుంది. సో ఇలాంటి ఇళ్ళకి ఎక్కడ కట్టుకోవాలి మరి? ఇప్పుడు దక్షిణ ఫేసింగ్ హౌసెస్కి ఎక్కడ కట్టుకోవాలి? వెనకాల ఉత్తరంలో చాలా ఖాళీ స్థలం వదులుతాం, కంపల్సరీగా వదలాలి. కాబట్టి అక్కడ ఉత్తర వాయువ్యంలో ఉత్తరం కాంపౌండ్ వాళ్ళకి ఆనుకోకుండా ఇంటి పశ్చిమ గోడతో సమానంగా ల్యాండింగ్ వేసుకొని అక్కడ మెట్లు కట్టుకుంటే బాగుంటుంది. ఇంకా ఉత్తర ఫేసింగ్కి కంపల్సరీగా ఉత్తర వాయువ్యంలో మెట్లు కట్టుకుంటాం. తూర్పు ఫేసింగ్కి తూర్పు ఆగ్నేయంలో ఎలాగో మెట్లు కట్టుకుంటాం. అక్కడ బాగుంటుంది. ఎటు వచ్చి సమస్య అంతా కూడా వెస్ట్ ఫేసింగ్ సౌత్ ఫేసింగ్కి మెట్లు ఎక్కడ కట్టుకుంటే బాగుంటుంది అంటే గుడ్డిగా అందరూ చెప్పేస్తారు నైరుతిలో మెట్లు. నార్త్ ఫేసింగ్ హౌసెస్ కూడా నైరుతిలో మెట్లు కట్టిన వాళ్ళు చాలామందిని చూశాను నేను. కానీ నైరుతిలో నేను చూసింది, నేను గమనించింది, నాకున్న ఈ 40 years ఎక్స్పీరియన్స్లో నైరుతిలో మెట్లు కట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు తప్పట్లేదు. సాయి రక్ష.